అభినయ్ అనేవాడు యాక్టర్ అనిపించుకున్నాడు పాస్టర్ కంటే కూడా. పాస్టర్‌గా మారిన యాక్టర్ గారు కాస్త తన యాక్షన్‌తో ప్రజల్ని నమ్మించబోయి బోల్తా కొట్టాడు. సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఓవరాల్‌గా ఇతన్ని ఇచ్చిన డబ్బులు కాసిపడ్డటువంటి పాపం గిరిజనులు ఒక 7గురు దాకా అన్యాయం అయ్యారు. వాళ్ళు కూడా కేసుల్లో ఇరుక్కున్నటువంటి పరిస్థితి. అయితే వీడి చరిత్ర ఇప్పుడు చాలా దారుణంగా ఉందన్నటువంటి విషయాన్ని హైలైట్ చేస్తున్నారు. పాస్టర్ అభినయ్ దర్శన్ మీద గతంలో పలు పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసులు నమోదైనట్టు పోలీసులు విచారణ తేలింది. పాస్టర్ ముసుగులో మహిళలను మోసగించి అదనపు కట్టడం కోసం భార్యను వేధించినట్టు వెల్లడైంది. కడపలోని ఎర్రముక్కపల్లి ప్రకాష్ నగర్కి చెందిన అభినయ్ దర్శన్ ఎస్వి యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ చేశాడు. 2011 మే 19 ప్రకాష్ నగర్కి చెందిన యువతతో పెళ్ళైంది. 2 కూతుళ్ళు ఉన్నారు. పెళ్లి టైంలో 1,50,000 క్యాష్, 15 తులాల బంగారాన్ని కట్టంగా ఇచ్చారు. బ్యాంకులో క్యాషియర్గా పనిచేసే భార్య మీద ఒత్తిడి తెచ్చి ఆమె పేరుతో విచ్చలవిడిగా అప్పులు చేశాడు. తనకు సినిమాల్లో అవకాశాలు వస్తాయని నమ్మిస్తూ వ్యక్తిగత విలాసాల కోసం సొమ్ము ఖర్చు పెట్టాడు. తర్వాత తాను పాస్టర్గా సేవలు చేసుకుంటానని నమ్మించి ఆమె పేరుతో మరో బ్యాంకు నుంచి భారీగా లోన్ తీసుకున్నాడు. విజయనగరం, రాజమహేంద్రవరం, అనకాపల్లి, పాడేరు ప్రాంతాలతో పాటు తెలంగాణలో పలు ప్రాంతాల అభినయ్ స్వతంత్ర పాస్టర్గా వ్యవహరించాడు. విజయనగరంలో పాస్టర్గా ఉన్నప్పుడు ఒక యువతతో వివాహేతర సంబంధం పెట్టుకుని 2021 మే 15 ఆమెతో పారిపోయి పెళ్లి చేసుకున్నాడు. యువత తల్లిదండ్రులు విజయనగరం పోలీసులు కంప్లైంట్ చేశారు. వాళ్ళకి ఫోన్ చేసి చంపేస్తానని బెదిరించాడు. విజయనగరంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి బూతులు తిడుతూ ఇనపరాడుతూ అలజడి సృష్టిస్తే కేసు నమోదైంది. అభినయ్ దర్శన్ బుద్ధి మంచిది కాదని, అంతకుముందే విజయవాడలో మరో మహిళను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని, పెద్దలు పోలీసులు జోక్యంతో వాళ్ళు విడిపోయారని కడపలోని భార్య పోలీసులకు చెప్పింది. భర్త ప్రభావంతో విసిగిపోయిన ఆమె ఫిర్యాదు మేరకు కడప చిన్నచౌక్ పోలీస్ స్టేషన్లో అభినయ్ దర్శన్ అతని కుటుంబ సభ్యుల మీద వరకట్ నిషేధ చట్టం కింద కేసు నమోదైంది. 2 కేసుల్లోనూ కోర్టులో విచారణ జరుగుతుంది. భరోసా పార్టీ అని పెట్టి ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా అభినయ్ దర్శన్ వ్యవహరిస్తున్నాడు. పోలీసుల విచారణలో చేంజ్ పీపుల్స్ ఫ్యూచర్ అనే పార్టీ రిజిస్ట్రేషన్ కోసం 10,000 చొప్పున విరాళం ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా క్రైస్తవుని తన బ్యాంక్ ఖాతాల వివరాలు షేర్ చేసి సొమ్ము వసూలు చేస్తున్నాడు. అభినయ్ మహారాజ్ పేరుతో పాడేరు ఏజెన్సీలో పాదయాత్ర చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో వీడియోలు అప్లోడ్ చేస్తున్నాడు. పోలీసులు గుర్తించారు. అభినయ్ కడపతో ఉన్న సంబంధాలపైన వాళ్ళు ఆరాధిస్తున్నారు. ప్రచారం కోసమే డ్రామా ఆడాడా లేకపోతే రాజకీయ కుట్ర ఉందనే దిశగా దర్యాప్తు చేస్తున్నారు.